చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్లు కూడా దోచేశారు. అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి? నాకైతే అనిపిస్తుంది, ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఈరోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్ కి 1+5 మెంబర్స్ వచ్చారు. 5 మంది, 5 మంది ఇక్కడికి వచ్చారు. అట్లా లెక్కేసుకుంటే 1000 మంది రావాలి. ఈరోజు 4000 మంది వచ్చారు ఈ మీటింగ్ కి. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? చేస్తారా లేదా? చైతన్యం చేస్తారా లేదా? ఏమమ్మా మీరు చూశారు, నాలాంటి వాడినే ఇన్నిసార్లు ఎదించారంటే చూశారా మీరు? అసెంబ్లీలో నన్ను తిడతారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు. ఏ ఆడబిడ్డ అయినా ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు. అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా. ఆ రోజు ఒక మాట చెప్పా, ఇది గౌరవ సభ, మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా, మళ్ళీ నేను వెళ్ళా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? 40 రోజులు మీరు కష్టపడాలి. కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు. మామూలుగా అయితే ఏదో పిలిచారు కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు, కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకొని కండువాలు వేసుకొని వీర వనితల వారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, రుణపడి ఉన్నా. కుప్పం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, నాకు ఒక నమ్మకం. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తాను. అవునా కాదా? ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, దగ్గర 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, కానీ నాకు స్ఫూర్తినిచ్చింది. ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు, కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు, రెండోది నా మీద ఉండే అభిమానం, నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం. అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్ గా ఛార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే ప్రాంతాలకి. అందుకే 7 సార్లు ఎన్నికల్లో గెలిపించారు. 35 అయింది, మళ్ళా రెన్యూవల్కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి
ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి, ఇక్కడి నుంచి బయటపోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళా. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడి దండం పెట్టుకున్నా. కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా. మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని, నిజమైన దేవతల మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు, మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూసి చాలా ధైర్యం వచ్చింది. ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి బాధేస్తుంది. నేను అన్ని విషయాలు మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. మిగిలిన విషయాలు, అన్ని విషయాలు కూడా మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు ఆ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది, మీకు అండగా నేను ఉంటా. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి, అంతేకాదు ఇప్పుడుండే ఆదాయాన్ని 3 రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జలగ చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేయడం. నేను అది కాదు, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకే పంచుతాను. ఆ డబ్బులతో 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా. 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. 1000 నుంచి 10,000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనెక్కడో పుట్ల, చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా. ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లికి కూడా చదువు లేదు, మా తండ్రి కూడా రైతే. అక్కడి నుంచి నేను కష్టపడ్డా. ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే, మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి. మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, దానికి వెలికి తీసే ఆలోచన రావాలి. అదే ఆలోచన ఒక మహిళ, అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం. ఇంకో పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం. ఇప్పుడే కాన్స్టిట్యుయెన్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది, తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు. ఒక్క ఉదాహరణ